హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాయ్స్ ఫొటోస్ మీద ఒక మంచి సాంగ్ మీద లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి ముందు. పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో, పిల్లగాడి స్టైలు చూసి నా ఈడే రైల గొప్పకు బయలుదేరిందిరో. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియోని ఒక లైక్ చేసేసి అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 229 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి లిరిక్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్. మీకు ఇక్కడ నుంచి 1.21 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మీకు అయితే లిరిక్స్ ఉంటుంది. ఇక్కడ వదిలేసి 4.21 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మీ ఫోటో ఫిల్గా ఉండకపోతే ఫోటో మీద ట్యాబ్ వేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వదిలేసి 9.9 సెకండ్ దగ్గర వచ్చి 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి 2 ఫొటోస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇలా చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 1 by 1 2 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ 9 సెకండ్ దగ్గర వచ్చి సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఇందాక చేంజ్ చేసుకున్నట్లు ఈ 2 ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 2 ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ 10.24 సెకండ్ దగ్గర నుంచి మళ్ళీ 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. తర్వాత 11.18 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 12.10 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. స్టార్టింగ్ 2 ఫోటోకి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ లాస్ట్ ఫోటో దగ్గర వచ్చేయండి. లాస్ట్ ఫోటో దగ్గర ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ 2 అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత పైన ఉన్న 2 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా 2 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయాలి మీరు. ఈ గ్రూప్స్కి ఆల్రెడీ నేను పేస్ట్ చేసి ఉంచాను ఫొటోస్కి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.